Hello guys, welcome back to Zero Hour 365. So the channel is about learning from real journeys, that is success, struggle and everything in between. Today we have someone really special here, my friend CMA final rank holder, who is here to share his complete preparation strategy and the struggles he faced and the mindset that helped him clear one of the toughest exams. His journey is truly inspiring. If you are a CMA aspirant or planning to start your journey, so please do watch till the end. There is a lot of value coming up. Let's get started. అంటే వినయ్, నువ్వు మెయిన్ ప్రిపరేషన్ కదా మన ఫోకస్ ఇప్పుడు ప్రస్తుతానికి. సో హ్మ్. నువ్వు ప్రిపరేషన్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు నీ స్ట్రాటజీ వర్కౌట్ అయిందా లేదా? అంటే నువ్వు ప్లాన్ వేసుకున్నావా? అండ్ ప్లాన్ వేసుకున్న దాని ప్రకారం వెళ్ళిందా ఏంటి? అంటే ప్లాన్ ఎట్లా వేసుకున్నావు చెప్పు ఒకసారి. అదే నేను కరెక్ట్‌గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసింది ఎగ్జాక్ట్‌గా 3 మంత్స్ ముందు స్టార్ట్ చేశా. అప్పుడు స్టార్ట్ చేసింది కూడా ఏమనుకున్నానంటే ఒకసారి ఒక సబ్జెక్టే చదవాలి. ఒక సబ్జెక్ట్ మీదే ప్యూర్ ఫోకస్ చేయాలి. ఆ సబ్జెక్ట్ అయిపోయాకే వేరే సబ్జెక్ట్‌కెళ్ళాలి అనేసి నేనప్పుడే అనుకున్నాను. లేదు ఒకే డే నువ్వు ఒక 2, 3 సబ్జెక్ట్స్ చదివామంటే ఏది నువ్వు కంప్లీట్‌గా చదవలేవు. అంతే అన్నీ ఇంకంప్లీట్‌గానే వదిలేస్తాం. అప్పుడు ఎట్ ది లాస్ట్ చూసుకుంటే ఏ సబ్జెక్ట్ నీకు పూర్తిగా వచ్చుండదు. అట్లా కాదనుకొని నేను ఎగ్జాక్ట్‌గా మొత్తం టోటల్ 8 సబ్జెక్ట్స్ అది గ్రూప్ 3, 4 కలిపి మొత్తం 8 సబ్జెక్ట్స్. ఆ 8 సబ్జెక్ట్స్‌కి ఒక్కొక్క సబ్జెక్ట్‌కి నేను ఒక 5 డేస్ లెక్కన వేసుకున్నాను. అంటే మినిమం ఒక 5 డేస్‌లో ఈ సబ్జెక్ట్ అంతా కంప్లీట్ చేయాలి. ఆ కంప్లీషన్ ఇంక్లూడ్‌లో ఇది మన బోర్డ్ బుక్ ఉంటది. ఆ బోర్డ్ మెటీరియల్ బోర్డ్ బిట్స్ ఉంటాయి కదా! ఆ బోర్డ్ బిట్స్ ఉంటది. ఇంకా ఆథర్ బుక్స్ ఉంటవి. ఇంకా అట్లాగా అది మన ప్రీవియస్ అటెంప్ట్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఎనీ మాక్ టెస్ట్ పేపర్స్ అవన్నీ ఈ 5 డేస్‌లో ఇట్లా రివిజన్ పూర్తయిపోవాలి. ఏదన్నా కొంచెం ఎక్స్ట్రా పడితే ప్లస్ 1 డే ఒక 6 డేస్. ఇంకా అట్లా చూసుకుంటే నువ్వు యావరేజ్‌గా పర్ సబ్జెక్ట్ 6 డేస్ వేసుకున్నా కూడా యావరేజ్‌గా మొత్తం మీద 48 50 డేస్ అనుకోవచ్చు. నీకు 2 గ్రూప్స్ వన్ టైం రివిజన్ అవ్వాలంటే. నేను మినిమం అయితే 3 రివిజన్స్ అయితే పక్కా. 3 రివిజన్స్ చేయకుండా కానీ ఎగ్జామ్కి వెళ్తే మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది ఖచ్చితంగా. ఈ ఫస్ట్ రివిజనే ఇది అంటే పర్ డే 6 పర్ సబ్జెక్ట్కి 6 డేస్ తీసుకుంటున్నాం కదా, ఇది మాత్రం మేజర్ ఫోకస్ ఉండాలి. అంటే నువ్వు అప్పుడు చదివేది ఎట్లా చదవాలంటే ఆ 6 డేస్లో కూడా ఒక సబ్జెక్ట్ని రేపే నీకు ఎగ్జామ్ అయితే నువ్వు ఎలా చదువుతావో అట్లా తీసుకొని చదవాలి. అట్లా ఫస్ట్ టైం రివిజన్ అయిపోతే నీకు 48 to 50 డేస్ అక్కడ కవర్ అయిపోతుంది. ఇంకా నీకెంత 40 డేస్ ఉంటుంది. నీకు థర్డ్ రివిజన్ ఎప్పుడు పడాలంటే ఎగ్జామ్ ముందు రోజు ఉంటుంది కదా, అదే నీకు థర్డ్ రివిజన్. ఎగ్జామ్ ముందు లోపు నువ్వు ఖచ్చితంగా 2 రివిజన్స్ చేయాలి. ఈ 50 డేస్లో ఆల్రెడీ ఒక రివిజన్ అయిపోయి ఉంటుంది నీకు. ఇంకొక 40 డేస్ గ్యాప్ ఉంటుంది, ఆర్ 40 or 30 డేస్ బేస్డ్ ఆన్ నువ్వు ఎప్పటి నుంచి ప్రిపేర్ స్టార్ట్ చేస్తావు అప్పటి నుంచి. అప్పుడు మొత్తం నీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని డేస్ గ్యాప్ ఉంది, అట్లా చూసుకొని పర్ సబ్జెక్ట్కి ఎన్ని డేస్ పెట్టుకోవాలో అన్ని డేస్ పెట్టుకొని ఇంకా అట్లా ఆ అన్ని డేస్లోనే స్టార్టింగ్లో ఏదైతే రివిజన్ చేసామో సేమ్ అదే రివిజను నీకు సపోజ్ ఒక 2 or 3 డేస్ వచ్చింది ఒక సబ్జెక్ట్కి. ఆ 2 డేస్లోనే నువ్వు ఫస్ట్ రివిజన్ అప్పుడు ఏదైతే రివిజన్ చేసావో ఈ 2 డేస్లోనే అది నువ్వు కంప్లీట్ చేయాలి ఖచ్చితంగా. అట్లా మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఎగ్జామ్స్ ముందుకి నీకు ఒక రివిజన్ ఉంటుంది. ఐ మీన్ ఫస్ట్ థర్డ్ రివిజన్ అంటే ఎగ్జామ్ ముందు రోజు. రేపు ఎగ్జామ్ అంటే ఈ రోజు రివిజన్ అంటే అదే నీకు థర్డ్ రివిజన్. ఇంకా కానీ థియరీ సబ్జెక్ట్స్ మాత్రం అలా ప్లాన్ చేస్తే అది బిస్కెట్ అయిపోద్ది. థియరీ సబ్జెక్ట్స్ మాత్రం మనం డైలీ ప్రిపేర్ అవ్వాల్సిందే. డైలీ ఐ మీన్ నేను మార్నింగ్ లేసినప్పుడు ప్రతిసారి థియరీ చదువుతాను, ఒకటి లా చదువుతాను. ప్రతిరోజు డైలీ లా చదువుతాను. తర్వాత ఇంకా ఈ ఎస్సిఎం, నార్మల్ ఎస్ఎఫ్ఎం, దాంట్లో కొన్ని థియరీ పార్ట్స్ ఉంటాయి కదా, ఎస్పిఎం బీవీలో థియరీ పార్ట్స్. అలా ఈ కొన్ని థియరీ పార్ట్స్ మాత్రము లా మాత్రం డైలీ మార్నింగ్ చదువుకుంటా. అది మాత్రం ఫిక్స్. ఎందుకంటే లాలో మనం ఎక్కువ సెక్షన్స్ అవన్నీ గుర్తుపెట్టుకోవాలా, అది ఇది ఉంటది కాబట్టి దాన్ని మాత్రం ఇంకా డైలీ చదువుతా వచ్చేది లా మార్నింగ్. అట్లా ఏదైనా థియరీ పార్ట్ ఉంటే మార్నింగ్ లేగానే ఫ్రెష్ మైండ్ ఉంటది కాబట్టి మార్నింగ్ స్టార్ట్ చేయడం బెస్ట్. అట్లా అది డైలీ స్టార్ట్, అది రొటీన్ గానే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఆ సబ్జెక్ట్ ని ఎక్స్క్లూడ్ చేయాలంటే మీ ప్రిపరేషన్ నుంచి ఆ సబ్జెక్ట్ ని ఎక్స్క్లూడ్ చేసుకొని రిమైనింగ్ ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో దానికి డివైడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది నీకు డైలీ కవర్ అయిపోతుంది కాబట్టి. కానీ దీనికి కూడా నువ్వు లాస్ట్ లో ఒక 2 or 3 డేస్ పెట్టుకుని చేసుకోవాలి. అంటే స్టార్టింగ్ నుంచి చదువుతూ వస్తావు. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, ఇంకేమన్నా చదవాలా ఏదా అని అది కూడా పెట్టుకోవాలి.
కానీ మెయిన్ అందరూ అనుకునేది ఏంటంటే నేను 100% బోర్డ్ బుక్ చదివేయాలి, 100 మార్క్స్కి నేను అంటే ప్రతి చాప్టర్ని కవర్ చేసి ప్రతి ఒక్క క్వశ్చన్ చేయాలి అనుకుంటారు. కానీ అది మెయిన్ డ్రాబ్యాక్. అట్లా పెట్టుకుంటే అసలు ఖచ్చితంగా మొత్తం చదవలేం మనం. ఉమ్, నేను ఎలా పెట్టుకున్నానంటే అసలు స్టార్టింగ్లో ప్రతి బోర్డ్ బుక్ ఇండెక్స్ పేజ్ ఉంటుంది, దాంట్లో అవును మనకి వెయిటేజ్ ఉంటుంది. అంటే అవును ఏ సబ్జెక్ట్ ఏ చాప్టర్ నుంచి మనకి ఎంత పర్సెంటేజ్ మార్క్స్ ఎగ్జామ్ కి రావడానికి స్కోప్ ఉంది అని. సపోజ్ ఉమ్, ఇక్కడ ఒక చాప్టర్ నుంచి ఒక 30%, ఇంకో దాని నుంచి ఒక 40% అట్లా ఉంటది. అవును అట్లా మేజర్ వెయిటేజ్ ఫస్ట్ ఏ చాప్టర్ ఉందో చూసుకుంటా, ఫస్ట్ ఆ ఉమ్, మేజర్ వెయిటేజ్ ఉండే చాప్టర్ ని కంప్లీట్ చేసేస్తా. ఓకే అట్లా రిమైనింగ్ వెయిటేజ్ వచ్చి ఉండేటివన్నీ కంప్లీట్ చేసుకుంటూ వస్తా. అప్ టు 80 to 90% మనం కవర్ చేస్తే సరిపోతుంది. ఓకే 80 to 90% కవర్ చేస్తేనే నువ్వు ఎగ్జామ్ లో చాయిస్ క్వశ్చన్స్ కూడా రాయొచ్చు. కానీ అది చాలా ఉమ్. మందికి తెలియదు. అంటే ఎట్లా 82% కవర్ చేస్తే ఎట్లా చాయిస్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడం? యా, చాయిస్ కూడా రాయొచ్చు. అంటే అది ఎట్లా అంటే వాడు 100% వెయిటేజ్ ఇచ్చేది చాయిస్ ఇంక్లూడింగ్ చాయిస్ క్వశ్చన్స్. ఇప్పుడు నువ్వు సపోజ్ అవును 100% కాకుండా అవును 80% అన్నా 80% కవర్ చేసినా కూడా ఆ, నువ్వు 7 క్వశ్చన్స్ రాయాలి, కానీ అట్లీస్ట్ దాంట్లో 6 అన్నా తెలిసి ఉంటాయి. అవును ఇప్పుడు అవును ఒకవేళ నువ్వు ఒక చాప్టర్ నీకు అది స్టార్టింగ్ నుంచి రాదనుకో, అవును అది నువ్వు రివిజన్ టైంలో కొత్తగా నేర్చుకోవాలి అనే మైండ్ సెట్ పెట్టుకోకుండా దాన్ని అసలు పక్కన పెట్టేసి రిమైనింగ్ అంతా ఫుల్ గ్రిప్ తెచ్చుకోవడం బెస్ట్ నన్ను అడిగితే. లైక్ ఇది ఏంటంటే స్ట్రాటజిక్ ఎలిమినేషన్ అంటారు కదా, లైక్ మనం స్ట్రాటజీతో దేన్ని యా, ఇస్తున్నాము అనేది పాయింట్. అంటే యా, దేన్ని లైక్ ఎలిమినేట్ అన్ని చేస్తున్నాం. చదవకోకుండా లైక్ ఒక చాయిస్ అనే పార్ట్ కూడా ఉంది. లైక్ 7 లో మనం రాయాల్సింది 5 లో నువ్వు 6 5 పర్ఫెక్ట్ నేర్చుకుంటే చాలు, నీకు ఒక చాయిస్ ఉంది, నువ్వు కాన్ఫిడెంట్ గా ఉన్నావు అంటే నువ్వు యూ చాలు, కెన్ కంటిన్యూ విత్ యువర్ చాలు. స్ట్రాటజీ అని అంటున్నాను. యా, కానీ నువ్వు చదివిన సబ్జెక్ట్స్ మాత్రం, చదివిన చాప్టర్స్ మాత్రం నీకు ఫుల్ కాన్ఫిడెంట్ ఉండాలి. ఫుల్ దాని క్లారిటీ నుంచి ఏది ఉండాలి. వచ్చినా కూడా నేను ఫుల్ క్లారిటీ ఉండాలి. ఏ క్వశ్చన్ ఏ టైప్ వచ్చినా కూడా నేను అటెంప్ట్ చేయగలుగుతాను అని నీకు ఒక కాన్ఫిడెన్స్ గా బిల్డ్ అయితే ఇంకా నువ్వు అది వేరే చాప్టర్ చాయిస్ వదిలినా కూడా ప్రాబ్లం లేదు. కానీ ఈ నెక్స్ట్ సబ్జెక్ట్ కి కాన్ఫిడెన్స్ మూవ్ నీకు ఫస్ట్ అయిపోవచ్చు. రావాలి మిగిలిన చాప్టర్స్ మీద, నెక్స్ట్ సబ్జెక్ట్ కి మూవ్ అయిపోవచ్చు. అట్లా నేను కొన్ని చాప్టర్స్ కూడా నేను స్కిప్ చేసేసాను అసలు. ఉమ్, ఉమ్, అట్లా స్కిప్ చేసేసి అసలు మెయిన్ మనము ప్రిపరేషన్ ఎంతైతే బాగా చేస్తామో ఎగ్జామ్ లో ఆ టైం మేనేజ్మెంట్ చేసి ఆ 3 hours లో నువ్వు పేపర్ ని రాయడం కూడా అదే ఇంపార్టెంట్. మనం అదే ఎంత అదే బాగా నేను చదివినా కూడా అది ఎంత బాగా చదివినా అక్కడికి వెళ్ళి ఆ 3 hours లో మన టైం మేనేజ్మెంట్ స్ట్రాటజీ కానీ లేకపోతే లేదు, నిజం నువ్వు ఎంత చదివినా కూడా ఖచ్చితంగా పాస్ అవడమే కష్టం, ఇంకా ర్యాంక్ నిజం మనం చెప్పలేదు. నేను ఒకవేళ అదే ఇప్పుడు నెక్స్ట్ అదే ప్రిపరేషన్ క్వశ్చన్ గురించి అడగబోతున్నా మాట్లాడుతున్నావు ఏంటంటే కాబట్టి, యా, చెప్పు చెప్పు. ఆ టైం మేనేజ్మెంట్ గురించి కావాలంటే మళ్ళా మేబీ ఎగ్జామ్ ఎలా రాయాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. మెయిన్ ప్రిపరేషన్ అయితే ఇది, ఇలా ఒక ఉమ్, సబ్జెక్ట్ గోల్ వేసుకొని దీంట్లో వెయిటేజ్ ని బట్టి కవరేజ్ చూసుకొని అట్లా ఇట్లా ఒక ఇన్ని డేస్ అని సబ్జెక్ట్ పెట్టుకొని అది కవర్ చేసేసాక తర్వాత ఇమీడియట్ ఫస్ట్ మాత్రం బోర్డ్ బుక్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ ఇవన్నీ పక్కన పెట్టినా కూడా మేజర్గా బోర్డ్ బుక్కే ప్రయారిటీ ఇవ్వాలి. కొన్ని ఇన్స్టిట్యూషన్ బుక్స్ కూడా ఇప్పుడు మేజర్గా బోర్డ్ బుక్ నుంచే డిరైవ్ అయ్యి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు కావాలంటే అలాంటి బుక్స్ చదివినా ప్రాబ్లం లేదు, కాకపోతే బోర్డ్ బుక్ మాత్రం ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. నేను ఆథర్ బుక్స్ చదువుతాను, అది చదువుతాను, నువ్వు ఏదన్నా చదువు, కానీ బోర్డ్ బుక్ మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. ఎట్ లాస్ట్ వాడు దాంట్లో ఉండేవే ఇస్తాడు. అవి అవును. డైరెక్ట్ కావచ్చు, ఇండైరెక్ట్ కావచ్చు, ఆ మోడల్స్ అన్న అట్లానే ఉంటాయి ఖచ్చితంగా. ఉమ్, అండ్ అది కాక బోర్డు బిట్స్ రిలీజ్ చేస్తుంది ఎవ్రీ అటెంప్ట్ కి. ఉమ్, ఆ బిట్స్ ని ఖచ్చితంగా చదవాలి, ప్రీవియస్ అటెంప్ట్ ఉమ్, క్వశ్చన్ పేపర్స్ చదవాలి. ఒకసారి రివిజన్ మనం స్టార్ట్ చేసామంటే నువ్వు ఇన్ని టైం డేట్స్ పెట్టుకున్నప్పుడు నీకు ఒక 1 or 2 days లోపు ఇది అయిపోవాలి. తర్వాత ఒక రోజు వచ్చినప్పుడు నేను ఎంసీక్యూ బిట్స్ అన్ని చేయాలి, అది ఈవెన్ అది బోర్డ్ బిట్స్ అవని లేకపోతే ఏదైనా ఆథర్ బిట్స్ అవని, నీకు ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ఎక్కడన్నా ఏ బిట్స్ దొరికినా కూడా ఆ బిట్స్ అన్ని చూసుకొని నువ్వు చేసేసేటట్టు ఉండాలి. ఒకవేళ చేయలేనంటే ఎందుకు చేయలేను, అది ఏ చాప్టర్ నుంచి వచ్చింది, ఆ మోడల్ ఏంటి, అది వెళ్ళి అప్పుడు నువ్వు మళ్ళీ వెళ్ళి రివిజన్ చేసుకోవాలి. అట్లా రివిజన్ చేసుకొని మొత్తం నీకు పర్ఫెక్ట్ గా అనిపించిందంటే ఇంకా ఆ చాప్టర్ ని అది ఆ సబ్జెక్ట్ ని లీవ్ చేసేసి నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోవచ్చు. ఎట్ లాస్ట్ నువ్వే అది మాక్ టెస్ట్ రాసేటప్పుడు ఎలా ఉంటుందో అలా చూసుకోవాలి. ఉమ్, ఆ ఉమ్, బిట్స్ అన్నా లేకపోతే మాక్ టెస్ట్ సిరీస్ దొరుకుతాయి, ప్రీవియస్ అటెంప్ట్ క్వశ్చన్ పేపర్స్ దొరుకుతాయి. అట్లా ప్రీవియస్ ఒక 3 attempts మినిమం ఒక 3 attempt పేపర్స్ చూసుకుంటే బెస్ట్. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఈ సబ్జెక్ట్ అంతా అయిపోయింది, సపోజ్ లా మొత్తం చదివేసాం అనుకో, ఆ లా క్వశ్చన్ పేపర్స్ లాస్ట్ 3 attempts దొరుకుతాయి మనకి ఆన్లైన్ లో. ఆ 3 attempts ని తీసుకొని నేను ఎంత పర్సెంట్ సాల్వ్ చేయగలుగుతున్నాను,
ఎంత పర్సెంట్కి నాకు ఒకవేళ ఇదే క్వశ్చన్ పేపర్ నేను నెక్స్ట్ రాయాలనుకుంటే దీంట్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అట్లా నువ్వు నీకు సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఇది వచ్చా రాదా, ఇది వచ్చా రాదా, ఇది వచ్చా రాదా. ఏదన్నా రాదు అనిపించిందంటే ఏ చాప్టర్ నుంచి ఎక్కువ రావట్లేదు అట్లా 3 క్వశ్చన్ పేపర్స్ కంపేర్ చేసుకుంటే నీకు ఒక అనాలిసిస్ వస్తుంది. మేజర్ పార్ట్ అంతా ఈ సబ్జెక్ట్ ఐ మీన్ ఈ చాప్టర్ నుంచి వస్తుంది, ఈ చాప్టర్ నుంచి వస్తుంది, నాకు ఇది మాత్రం రావట్లేదు, ఈ చాప్టర్ ఎక్కువ ఫోకస్ చేయాలి. అట్లానే నువ్వు మళ్ళీ దాన్ని మళ్ళీ ఫోకస్ చేసి అప్పుడు చదువుకోవచ్చు. థియరీ పార్ట్స్ స్టార్టింగ్ లో కవర్ చేయడం కంటే ఎండింగ్ కవర్ చేయడం బెస్ట్. అంటే స్టార్టింగ్ మనం చదువుకుంటూ వచ్చినా ఎట్ లాస్ట్ ఇవన్నీ కవర్ చేసే టైంకి ఇది మర్చిపోతాం మళ్ళీ థియరీ అవును కాబట్టి. అవును అది డైలీ కవర్ చేసుకుంటూ వచ్చి ఎట్లాగో స్టార్టింగ్ ఫైనల్ వాళ్ళకి లా ఎగ్జామే ఉంటది కాబట్టి పేపర్ 13 ఎగ్జామ్ కి ముందు రోజు వాళ్ళు దాన్ని ప్రిపేర్ అవ్వడం బెస్ట్. ముందు రోజు అంటే నేను ముందు ఒక 3-4 డేస్ పెట్టుకొని అప్పటి అంటే నుంచి ఇప్పుడు ఇంకా నువ్వు కంటిన్యూగా లా. అంటే నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు అంటే లైక్ ప్లాన్ చేసుకోవడం అలా ప్లాన్ చేసుకోండి ఏంటంటే లాస్ట్ ఎగ్జామ్ వచ్చే లోపు నువ్వు లా ఉండేలాగా చూసుకోండి, లైక్ ఫైనల్ వాళ్ళు లా ఉండేలాగా చూసుకోండి, యా ఇంటర్ వాళ్ళు అకౌంట్స్ ఉండేలాగా చూసుకోండి. అది అది యా లా అంటే నువ్వు అట్లా సెకండ్ రివిజన్ ఫస్ట్ రివిజన్ నువ్వు ఎలాగన్నా ప్లాన్ చేసుకోవచ్చు, అది నీ అదే సెల్ఫ్. కానీ సెకండ్ రివిజన్ ప్లాన్ చేసే టైంకి నువ్వు ఎగ్జామ్స్ వచ్చేస్తాయి కాబట్టి నేనైతే సెకండ్ రివిజన్ ఎలా ప్లాన్ చేశానంటే పేపర్ 20 నుంచి స్టార్ట్ చేశా. ఐ మీన్ 13 to 20 ఫైనల్లో ఉంటాయి. పేపర్ రివర్స్ నుంచి పేపర్ 20 నేను స్టార్టింగ్ లోనే చదివేశా. ఆ తర్వాత పేపర్ 19, ఆ తర్వాత 18, 17, 16 అట్లా నీకు ఎగ్జామ్ ఒక 1 వీక్ ముందు వచ్చే లోపల నేను 14 చూసుకుంటా, ఆ పక్క రోజు 13 చూసుకుంటా. అంటే నీకు ఎగ్జామ్ సైమల్టేనియస్ గా ఫస్ట్ 2 days ఏమొస్తుంది 13, 14 వస్తుంది. అది నేను ఆ 1 వీక్ బిఫోరే చదివి ఉంటాను కాబట్టి నేను వాటి ఎక్కువ ప్రెషర్ తీసుకోబల్లా. కాబట్టి ఆ నువ్వు ఫస్ట్ 2 ఎగ్జామ్స్ కానీ కాన్ఫిడెంట్ గా రాసావంటే నీకు ఆటోమేటిక్ గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతుంది నెక్స్ట్ సబ్జెక్ట్ రాయడానికి. అందుకని నేను అలా స్ట్రాటజీ ప్లాన్ చేసుకున్నాను. లేదు ఇవి కానీ నువ్వు స్టార్టింగ్ చదివేసావంటే ఇప్పుడు మళ్ళీ నీకు ఫుల్ రివిజన్ చేయడానికి టైం పడుతుంది. ఒకవేళ స్టార్టింగ్ 2 సబ్జెక్ట్స్ కానీ అటు ఇటు అయ్యిందనుకో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది, ఇంకా అటెంప్ట్ అంతా పోతుంది అలాగా. అందుకని సెకండ్ ప్రిపరేషన్ మాత్రం ఇలా ప్లాన్ చేసుకోవడం బెస్ట్. నేనైతే అట్లానే ప్లాన్ చేసుకున్నా. ఇంకా థర్డ్ రివిజన్ అంటే ఎగ్జామ్ ముందు రోజు అంతే, ఓకే ప్రతి సబ్జెక్ట్ కి ఎగ్జామ్ ముందు